హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావ్య. ఎలా ఉన్నారందరూ? నేనైతే సూపర్ ఫైన్‌గా ఉన్నాను. మీరు గూడా సూపర్‌గా ఉండుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీ ముందుకి ఒక డిఫరెంట్ పిల్లల పెరుగుదలకి మంచిగా ఉపయోగపడే ఒక మంచి ఫుడ్‌తో వచ్చాను. అదేంటంటే మిల్లెట్స్‌తో. ఇప్పుడంతా మిల్లెట్స్ మయమైపోయింది. మనం ఏం తిన్నా గూడా మిల్లెట్స్ ఎక్కువ తీసుకోండి అని చెప్తున్నారు. సో, పిల్లలకి మిల్లెట్స్‌తో స్ప్రౌట్స్ చేసి, దాంతో ఉగ్గు వండి పెట్టడం ఎలా అనేది ఇప్పుడు మీకు చూయించబోతున్నాను. ఇది మీకు ముందే తెలిసుంటే ఓకే. తెలియకపోతే మాత్రం ఐ యామ్ బ్లెస్డ్ అనమాట. మీ ముందుకి ఇది తీసుకొచ్చినందుకు. మీ పిల్లలు మంచిగా ఎదగాలి, బావుండాలి, హెల్తీగా అనుకుంటే ఈ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. ఎక్కువ రోజులు టైం తీసుకుంటుంది. కానీ కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలు బాగా ఉంటారు, బాగా తింటారు, మంచిగా ఎదుగుతారు. నేను మిల్లెట్స్‌తో స్ప్రౌట్స్ తయారు చేశాను ముందు. దీంట్లో లెంటిల్స్ పెసరపప్పు కూడా యాడ్ చేశాను. సో, ఒక్క పెసరపప్పు ప్రోటీన్ కోసము. ఒకవేళ మీ బేబీ 1 ఇయర్ దాటితే పెసర్లు యాడ్ చేయండి. బిలో 1 ఇయర్ అయితే మాత్రం పెసర్లు స్కిప్ చేయొచ్చు, అవసరం లేదు. రాగులు, గోధుమలు, సజ్జలు, పచ్చ జొన్నలు, ఇంకా పెసర్లు ఇవన్నిటిని స్ప్రౌట్స్ తయారు చేయడానికంటే ముందు బాగా కడిగి 12 అవర్స్ నానబెట్టానండి. మార్నింగ్ టైం నానబెట్టి ఈవినింగ్‌కి 12 అవర్స్ అయిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్‌లో వేసి కొద్దిసేపు ఆరబెట్టి ఒక మంచి కాటన్ క్లాత్‌లో అవన్నిటిని ఏసి కట్టేసాను. కావాలంటే మీరు విడివిడిగా కూడా కట్టుకోవచ్చు. విడివిడిగా మొలకలు కట్టుకోవచ్చు. మొత్తం మూట కట్టిన తర్వాత నేను చీకట్లో పెట్టాను. ఒక ఐరన్ బౌల్‌లో పెట్టి చీకట్లో పెట్టాను దాన్ని. చీకట్లో పెట్టిన తర్వాత 2 డేస్ వరకు కదిలించలేదండి. 2 డేస్ వరకు బాగా ఉంచితే మొలకలు ఎక్కువగా వస్తాయని చెప్పి 1 డేకి మనకొచ్చేస్తాయి. 1 నైట్ డే టైమ్‌కి 1 డేకి వచ్చేస్తాయి. కానీ బాగా మొలకలొచ్చి మంచి ప్రోటీన్ ఫుడ్ తయారవ్వాలి పిల్లలకి అనుకుంటే మాత్రం 2 డేస్ పెట్టాను. లేదు 2 డేస్‌లో సరిగ్గా రాలేదు అనుకుంటే 3 డేస్ కూడా పెట్టొచ్చు. కాకపోతే స్మెల్ వచ్చేస్తాయి. 2 డేస్ ఎనఫ్ అనిపించింది నాకు. 2 డేస్ తర్వాత వాటిని తీసి ఎండబెట్టాను. ఎన్ని డేస్ అంటే 5 డేస్ ఎండబెట్టాను. డే అంతా ఎండబెట్టడం, నైట్‌కి తీసి పక్కన పెట్టేసుకోవడం, మళ్ళీ డే అంతా ఎండబెట్టడం. అలా 5 డేస్ తర్వాత ఎంత బాగా ఎండిపోయాయంటే అసలు కొంచెం కూడా చెమ్మలేదు వాటిలో. అంటే పౌడర్ చేయడానికి రెడీ అయ్యాయి. ఒకవేళ మనం కొంచెం పచ్చిగా ఏమన్నా ఉంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది. మనకి పౌడర్ కావాలి కాబట్టి బాగా ఎండబెట్టాను. ఒక 5 డేస్ అవ్వచ్చు, 6 డేస్ అవ్వచ్చు. మనకు వచ్చే ఎండని బట్టి. ఇది సమ్మరే కాబట్టి నాకు తెలిసి 5 డేస్‌లో ఎండిపోతాయి. 5 డేస్ తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత తీసి మంచిగా మిక్సీ పట్టాలండి. ఫైన్ పౌడర్ వచ్చేదాకా మిక్సీ పట్టాలి. 1 టైమ్‌కి అవ్వదు. ఒక 2, 3 టైమ్స్‌కి మనం జల్లెడ పట్టి తీసి అలా మంచిగా మెత్తగా పౌడర్ అయ్యేలాగా చేయండి. మంచిగా మెత్తని పౌడర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక కంటైనర్‌లో స్టోర్ చేయండి గాలి పట్టకుండా. అప్పుడు పిల్లలకి ఉగ్గు ఇప్పుడు పాయసంలాగా ఎలా వండాలంటే 1 ఇయర్ బేబీ వాళ్ళకైతే హనీ యాడ్ చేయొద్దు. తేనె కలపకుండా పెట్టండి. లైట్‌గా సాల్ట్ ఎయండి. లేదు అంటే సాల్ట్ లేకుండా నెయ్యి ఉడికిన తర్వాత దాన్ని బౌల్‌లో వేసి నెయ్యి వేసి కలిపి తినిపించండి, బావుంటుంది. 1 ఇయర్ దాటిన పిల్లలకి హనీ యాడ్ చేయొచ్చు. 1 ఇయర్ లోపు పిల్లలకి హనీ యాడ్ చేస్తే కొంచెం వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. సో, అవి చేయొద్దు, పెట్టకండి. 1 ఇయర్ దాటిన పిల్లలకైతే హనీతో ముందు దాన్ని కుక్ చేసి అంటే పాలు మరిగించి కొంచెం మనకెంత క్వాంటిటీ కావాలో అంత ఒక బౌల్‌లో తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కలిపి నానబెట్టండి. మరిగిన పాలని వేడిగా ఉంటాయి కదా, అవి కొన్ని ఈ బౌల్‌లో కూడా పోయండి. అప్పుడు గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు కలిపి ఈ మిక్సీని ఆ పాలల్లో పోసి మీరు అక్కడే నించొని స్పూన్‌తో కలుపుతూ ఉంటే జస్ట్ 1-2 మినిట్స్‌లో దగ్గరికి అయిపోతూ ఉంటుందన్నమాట. దగ్గరికి అయిన తర్వాత తీసి బౌల్‌లో యాడ్ చేసుకొని కావాల్సినంత హనీ యాడ్ చేసి తినిపించవచ్చు. లేదు అంటే ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి తీసిన తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి తినిపించవచ్చు. పిల్లలు బాగా తింటారు. డైలీ మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ పెట్టుకోండి మీ అవైలబిలిటీని బట్టి. బాగా తింటారు, బాగుంటారు పిల్లలు, హెల్తీగా ఉంటారు. చాలా మంచి రెసిపీ. ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం కూడా తినేస్తామన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది.
మంచి టేస్టీ ఫుడ్ని పిల్లలకి ఇచ్చినందుకు మమ్మీస్గా మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మీకు కనుక ఇది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.